హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉందామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి మనకున్నాయి. క్లియర్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ దొరుకుతుందమ్మా. కేవలం 60,000కే, అది కూడా మీరు 5,000 పర్ మంత్ పెడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది 31st ఆగస్ట్ తర్వాత 70,000కి పెరుగుతుందమ్మా. క్లియర్. సేమ్ మీకు ఇక్కడ యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతి క్లాస్ ఈవెన్ ఎస్ఐ నుంచి ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే స్కోప్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో అది ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం బోత్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకున్నాయమ్మా. ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ కమ్ అండ్ దే కెన్ కాంటాక్ట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553. అయితే ఫీజు అనేది కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజ్. అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజు అనేది 80,000కి రివైజ్ అవ్వబోతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. ఫైన్. సో అయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్నారంటే కంప్లీట్ ఆన్లైన్ అంతా కూడా మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఎస్. కమింగ్ టు హైదరాబాద్ చూడమ్మా. హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. అండ్ మీకు శృతి మేడం తెలుసు కదమ్మా, డౌన్ టు ఎర్త్ చెప్తారు. మేమిద్దరం ఉంటున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు కమ్ ఫర్ హైదరాబాద్. క్లియర్. సో క్లియర్గా హైదరాబాద్ మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. క్లియర్. ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అండ్ యూ కెన్ గో ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్. 3 days డెమో యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ 3 days డెమో. అండ్ ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు, క్లాస్ ప్యాటర్న్ చూడొచ్చు. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. క్లియర్. సో హైదరాబాద్కి రండి, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి అమ్మా. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. డేట్ 22/8/2022 క్లాస్ అంతా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆన్సర్ చేస్తూ ఈరోజు ఆర్టికల్ సెట్ చేసి మళ్ళా సేమ్ అదే విధంగా మనం ఆన్సర్స్ అన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఐ గ్రేట్ఫుల్లీ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్. చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ మిగిలిన వాళ్ళు కూడా యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ప్యాటర్న్, స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆన్సర్ అని పెడుతున్నారు. ప్లీజ్ ఫాలో ద సేమ్ అప్రోచ్. బట్ నేను చూసేసరికి కేవలం మెయిన్స్ ఆన్సర్ వరకు అయితే ఒకే ఒక్కరు రాశారమ్మా. క్లియర్. బట్ అట్లా కాకుండా మిగిలిన వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఫైన్. ఎస్. కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూస్. క్లియర్. కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ statements. Consider the following statements. So first statement is National Commission for SC looks after problems of scheduled castes, Anglo-Indians and backward castes. Clear. Backward classes. Clear. వీళ్ళందరివి కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చూసుకుంటుంది అని. క్లియర్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ came out of
నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఇన్ 2003. క్లియర్? సో ఇది ఆప్షన్ అమ్మా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కేమ్ అవుట్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఇన్ 2003. ఆప్షన్స్ చూడండి. ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్, డి నన్. క్లియర్? సో అయితే ఇప్పుడు ఆన్సర్ చూస్తే ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉండదు. క్లియర్? ఎందుకు? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది మనం ఒక కొత్త కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్ చేసాం. ఎర్లీగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ వాళ్ళు చూసేవారు, బట్ ఇప్పుడు చూడడం లేదు కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. క్లియర్? ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టేనమ్మా. క్లియర్? అండర్ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అఫీషియల్గా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ నుంచి బయటకు వచ్చేసింది. క్లియర్? సో అయితే ఇంకా ఆన్సర్ ఏంటి? దిస్ ఈజ్ బి ఓన్లీ 2. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఇవి మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చాయని ఇచ్చాం. అండ్ పాలిటీలో ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. క్లియర్? కాన్స్టిట్యూషనల్ బాడీస్లో వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూస్తాం. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కూడా అది ఆర్టికల్ ఎక్కడుందో మీరు రాయండి అమ్మా. క్లియర్? సో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్లో మెన్షన్ చేసిందో ప్లీజ్ రైట్. క్లియర్? సో తెలిసిన వాళ్ళు వెంటనే వీడియో పాజ్ చేసి పెట్టండి. ఎవరికైతే ఐడియా లేదో ప్లీజ్ ఒకసారి గూగుల్ చేసి ఆన్సర్ నీట్గా కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మ. క్లియర్? ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్లో అవి చాలా ఇంపార్టెంట్. ఫైన్. స్టాటిక్ ఎంసీక్యూ. స్టాటిక్ ఎంసీక్యూ క్వశ్చన్. కన్సిడర్ ది following statements. Consider the following statements. First option, reduction in supply. Reduction in supply might increases the prices. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క సప్లై మార్కెట్లో తగ్గింది అంటే దాని వలన ప్రైసెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అని. అవునా? అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇంక్రీజ్డ్ ప్రైసెస్. increased prices definitely reduces the demand of the product. The demand of the product. Clear? సో ప్రైసెస్ అనేవి పెరగడం వలన ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఆప్షన్స్ ఉండి ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ అండ్ డి నన్. క్లియర్? సో ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ మనం ఒక్కసారి చూడండి. ఇది స్టాటిక్ ఎకానమీ కాబట్టి కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? సప్లై తగ్గించడం వలన ప్రైసెస్ అనేవి మైట్ ఇంక్రీజ్ అంటే ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజ్ అని అన్నారు. ఎస్, డెఫినెట్లీ ఎప్పుడైనా సప్లై అనేది తగ్గింది అనుకుంటే గుర్తుంచుకుందామా, సప్లై అనేది తగ్గింది అంటే ప్రైసెస్ అనేవి మ్యాక్సిమం పెరిగే ఛాన్సెసే ఉంటాయి. క్లియర్? ప్రైసెస్ అనేవి మ్యాక్సిమం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. డెఫినెట్లీ అంటున్నాడు. క్లియర్? సో డెఫినెట్లీ అన్నప్పుడు ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఏంటి? ప్రైసెస్ పెరగడం వలన ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది యాక్చువల్లీ చూడడానికి కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకు? ప్రైసెస్ పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ చాక్లెట్
మీరు ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కొనాలనుకున్నప్పుడు అది 15 రూపీస్ అయింది అనుకోండి, అప్పుడు కొనాలా లేదా ఆలోచిస్తారు. పోనీలే అని కొన్నారనుకోండి, మరొక 1 వీక్లో 20 రూపీస్ అయిందండి. అదేంటి 15 డేస్ బ్యాక్ 10 రూపీసే కదా, ఇప్పుడు 20 రూపీస్ అయిపోయింది, దీనికంత పెట్టాల్సిన అవసరం లేదులే అని అనిపిస్తే వెంటనే మనం కొనడం మానేస్తాం. అవునా? అంటే ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది పడిపోతుంది. బట్ ఇక్కడ ఒక్కసారి చూడండి, అన్నిటికీ అలా ఉండదమ్మా. కొన్ని కంపల్సరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ టేక్ పెట్రోల్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, ప్రైస్ పెరిగితే ఖచ్చితంగా డిమాండ్ తగ్గుతుంది అన్న కాన్సెప్ట్ లేదు డెఫినెట్లీ అనేది, అందుకే రాంగ్. మనం రీసెంట్గా చూసాం, ప్రైసెస్ ఆఫ్ పెట్రోల్ అనేది పెరుగుతున్నప్పటికీ డిమాండ్ ఆఫ్ పెట్రోల్ పెరుగుతుంది కానీ తప్ప అది ఏమాత్రం తగ్గలేదు. నిజంగా ఒకవేళ డిమాండ్ తగ్గినట్టయితే నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్రైసెస్ ఇనీషియల్గా పెరిగిన తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది. అర్థమైంది కదమ్మా? సో క్లియర్ కదా? ఇటువంటి స్టేట్మెంట్సే మనకి యూపీఎస్సీలో అడుగుతాడు కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏంటమ్మా? ఓన్లీ 1. ఐ థింక్ ఐ మేడ్ దిస్ వెరీ క్లియర్ కదా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి. అండ్ నెక్స్ట్ వన్ థింగ్, ఇట్ ఈస్ గుడ్ ఎవ్రీ వన్ దట్ మీరు స్టాటిక్ ఆన్సర్, కరెంట్ అఫైర్స్ ఆన్సర్ అని పెడుతున్నారు. అండ్ ప్లీజ్ డూ రైట్ ద మెయిన్స్ ఆన్సర్స్ ఆల్సో. నాకు కొంతమంది పెడుతున్నారమ్మా మెయిన్స్ ఆన్సర్స్, అవి నేను చూసే టైంకి ఒకే ఒక్కరు రాసి ఆన్సర్ పెట్టారు. అండ్ ఆన్సర్ రాసిన వాళ్ళు కూడా చాలా నీట్గా మొత్తం కాంప్రహెన్సివ్గా పెట్టారు. అండ్ అంటే టైప్ చేసి పెట్టాలి కాబట్టి నాకు అర్థమైంది. సో క్లియర్గా మీరు ఇంకా పేపర్ మీద పెడితే అది ఇంకా బ్యూటిఫుల్గా వచ్చేది. దట్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా రాస్తున్నారు. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు టేక్ ద ఇనిషియేటివ్ ఆన్ సీయింగ్ దట్ పర్సన్. క్లియర్? సో అలానే మీరు కూడా ఆన్సర్ రాసి పెట్టడానికి ట్రై చేయండి అమ్మా. అట్లీస్ట్ షార్ట్ కట్స్లో పెడుతున్నా కూడా మీకు రాయడం అనేది ముందు అలవాటు అవుతుంది. ఫైన్. అండ్ యూపీఎస్సీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ఫినిటీ కోర్స్ మనం స్టార్ట్ చేసామమ్మా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ 4 hours క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ డే 7 PM కల్లా కూడా మీకు డైలీ క్లాస్ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు ఇన్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వన్నమ్మా. మంత్లీ 5,000 పే చేస్తే సరిపోతుంది. అండ్ కేవలం 60,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుందమ్మా. కేవలం 30th August వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాక్సెసిబిలిటీ పోదన్నమాట. క్లియర్? సో అటెంప్ట్కి 2-3 అటెంప్ట్స్ అనేవి పడవచ్చు. సో అందుకనే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉందంటే మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ చేయండి 7893899553. మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. క్లియర్? కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్గా కొత్త బ్యాచెస్ September 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. డైలీ 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆన్లైన్ 7 PMకి క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే మీకు క్లాస్ అనేది ఉంటుంది. క్లియర్? సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 మాత్రమే. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. మీకు ఈఎంఐ 5,000 per monthతో మీరు హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? సో 30th August వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే చేసుకుందాము. ఈ ఆర్టికల్ చూడమ్మా. ఫేసింగ్ గవర్నమెంట్ యాక్షన్, హువావే టు డెయిల్ డౌన్ R&D ఆపరేషన్స్. క్లియర్? R&D ఆపరేషన్స్ అనేవి తగ్గుతున్నాయి అని. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒక్కసారి చూడమ్మా.
పాలిటీలోని అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? ఎందుకు? ఈ హువావే కంపెనీ అనేది ఒక చైనీస్ కంపెనీ కాబట్టి ఇండియా చైనీస్ రిలేషన్స్ అనేవి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఇంపార్టెంట్ అని చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హువావే ఒక చైనీస్ కంపెనీ. ఇది ఇండియాలో ఏం చేస్తుంది? ఇండియాలో దీనికి వేరియస్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హువావే ఆనర్ మొబైల్స్ కానీ అండ్ ఆ తర్వాత డిజిటల్ వాచెస్ కానీ. అయితే టోటల్గా చూసుకుంటే ఇది డిజిటల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. క్లియర్? అయితే ఇది చైనీస్ బేస్డ్ కంపెనీ. ఇండియాలో కూడా దీనికి ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ నేషన్స్ గ్రోత్. ఎందుకు? ఇండియాలో అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తుంది. R&D ఎప్పుడు చేస్తారు అంటే ఇండియాలో సఫిషియంట్ స్కిల్స్ ఉన్నప్పుడు. అంటే ఇక్కడ మన వాళ్ళు ఎంప్లాయీ అవుతారు, వాళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో స్కిల్స్ కూడా పెరగడం అనేది ఇంపార్టెంట్. అవునా? సో అందుకని ఈ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ అనేవి కట్ షార్ట్ చేస్తాము. డెయిల్ డౌన్. క్లియర్? డెయిల్ డౌన్ అంటే కట్ షార్ట్, మేము తగ్గిస్తాము అని చెప్పడం. క్లియర్? డైల్ డౌన్ అంటే కట్ షార్ట్, తగ్గించడం. అయితే గవర్నమెంట్ యాక్షన్స్ ఫేస్ చేసిన తర్వాత అయితే గవర్నమెంట్ యాక్షన్స్ ఏం ఫేస్ చేసిందో చూద్దాం. రీసెంట్గా హువావే కంపెనీ ఇండియన్ CEO ఎవరున్నారో, ఇండియన్ CEO అంటే దీని ఆర్గనైజేషనల్ థింగ్స్ ఆఫ్ ఇండియన్ ప్రెజెన్స్ అన్నీ కూడా ఎవరు చూస్తున్నారో ఆ CEO లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఎందుకో మనం చూద్దాం. ఫస్ట్ కండిషన్స్ చూడండి. అండ్ మరొకటి ఏంటి అంటే ఇండియాలో 5G ట్రైల్స్లో ఇండియాలో వీళ్ళకి అంటే మెయిన్ చైనీస్ హువావే కంపెనీకి 5G ట్రైల్స్లో కూడా ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళకి 5G ట్రైల్స్ ఆపరేషన్స్ చేసుకోమని ఛాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట. క్లియర్? అర్థమవుతుందా? ఈ కండిషన్స్ దృష్ట్యా మెయిన్లీ ఎఫెక్ట్ అవుతుంది. అయితే మెయిన్ ఈ CEO ఇష్యూ ఏంటో చూడమా. మనకి కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. హువావే కంపెనీ అది రాంగ్ వేస్లో బ్లాక్ మనీ క్రియేట్ చేస్తుంది అండ్ ఆ బ్లాక్ మనీ అనేది చైనాకి తీసుకువెళ్తుంది అని మనం చూస్తాము. అంటే ఏంటి? ఇక్కడ ట్యాక్స్ రూపంలో ఏదైతే కట్టాలో అది ట్యాక్స్ కట్టకుండా మనీ ఇల్లీగల్గా చైనాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇండియాలో వేరియస్ హువావే కంపెనీ ఆఫీసెస్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది అండ్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత వెంటనే ఇండియన్ CEO మీద అంటే యాక్చువల్లీ హీఈస్ చైనీస్ పర్సన్ అనమాట. క్లియర్? అతను ఇండియన్ ఆపరేషన్స్ చూసుకోవడానికి ఇక్కడ ఉన్నారు. అతను ఒక చైనీస్ పర్సన్ అనమాట. క్లియర్? సో అతని మీద లుకౌట్ నోటీస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారు. క్లియర్? అయితే లుకౌట్ నోటీస్ అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటామా క్లియర్గా లుక్ అవుట్ అంటే ఈ పర్సన్ ఎక్కడ కనిపించినా కూడా అక్కడ ఆపండి. ఎలా చెబితే లుకౌట్ నోటీస్ ఇచ్చాము అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా కనిపించారంటే వాళ్ళని వెంటనే ఆపేస్తారు. దాన్నే లుకౌట్ నోటీస్ అని అంటాము. క్లియర్? లుకౌట్ నోటీస్ అంటే వాళ్ళని వెంటనే ఆపేస్తారనమాట. ఫైన్. సో అయితే అతను చెప్తున్నారు కూడా ఏంటని? లుకౌట్ నోటీస్ ఇచ్చినంత రాంగ్ మేము చేయలేదు, ప్రతిదీ కూడా మీకు ఆన్సర్ చేస్తాము. క్లియర్? మా మీద ఎలిగేషన్స్ అనేవి వచ్చాయి, మేము థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇండియా నుంచి ట్యాక్స్ కట్టకుండా చైనాకి పంపించాము అని. బట్ ఆల్ దట్ ఈస్ రాంగ్ అని చైనీస్ CEO చెప్తున్నారు. బట్ అప్పుడే చెప్పారు. చాలామంది క్వశ్చన్స్ అడిగితే నో ఇవి రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూసే, ఈ మాత్రం వలన మేము ఇండియాలో ఎటువంటి ఆపరేషన్స్ కూడా తగ్గించము అని చెప్పారు. బట్ అది చెప్పిన 2 months తర్వాత ఆర్ అట్లీస్ట్ 1 month తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఇండియాలో హువావే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తగ్గిస్తాము అని. క్లియర్? సో ఫస్ట్ ఇష్యూ అది. సెకండ్ ఇష్యూ ఏంటి? అయితే ఇండియాలో
ఇంతవరకు మనకి స్ట్రాంగ్ 2G నెట్వర్క్స్ ఉన్నాయి, 3G నెట్వర్క్స్ ఉన్నాయి, 4G నెట్వర్క్స్ ఉన్నాయి. రీసెంట్గా చాలా ఆర్టికల్స్ కూడా చూసాం, ఏంటి 5G బాగా డెవలప్ అవుతుంది అని. అయితే ఈ 5th జనరేషన్ 5G అనేది మనం క్లియర్గా చూసిన తర్వాత అక్కడ ఇష్యూస్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి. ఈ 5Gలో చాలా ఎక్కువ మంది జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ ఇట్స్ ప్రైస్ కాంపిటేటివ్నెస్. ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి హ్యూజ్ మార్కెట్ లేకపోవడంతో చాలా కంపెనీస్ డౌన్ అయిపోతున్నాయి. బట్ అయినా 5G ఇచ్చే ముందు ట్రయల్స్ ఇండియాలో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూసుకోవాలి, అవునా. సో అందుకని 5G ట్రయల్స్ అనేది ఇచ్చే ముందు ఇప్పుడు చైనీస్ కంపెనీకి ఇవ్వలేదు. 5G అనేది కేవలం ఇండియన్ కంపెనీస్కే ఇచ్చారు తప్ప చైనాకి ఇవ్వలేదు. సార్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆన్ ద థింగ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. క్లియర్? నేషనల్ సెక్యూరిటీ బేసిస్ మీద మనం వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే దెర్ ఆర్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈ చైనీస్ కంపెనీ హువావే వీళ్ళు ఎప్పుడైతే చైనీస్ అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతారో టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఇండియన్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ చైనీస్ మిలిటరీకి కానీ చైనీస్ గవర్నమెంట్ కానీ ఇవ్వగలుగుతుంది. సో ఆ బేసిస్ మీద సో ఇప్పుడు 5G అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ 5G అనేది మనం చాలా జాగ్రత్తగా కొంతమందికి ఇవ్వాలి అని చెప్తున్నారు. అండ్ అది నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా మనం హువావేకి ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో ఆల్ దీస్ కండిషన్స్ మేడ్ అస్ టు రిడ్యూస్ అవర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ అని చెప్తున్నారు. బట్ అయితే దీని ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ తగ్గించడం వలన ఇండియాలో అట్లీస్ట్ 3,500 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ లాస్ వస్తుంది. ఓకే, అంటే ఇంతమంది ఉద్యోగాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఆర్ యు గెటింగ్? సో ఇంతమంది ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్తున్నారు. అయితే మనం కూడా చూడాల్సింది ఈ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండేది తక్కువ. ఆ తక్కువలో కూడా చూడండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో గవర్నమెంట్ అంటే పబ్లిక్ 80% చేస్తుంది. అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఇండియాలో లెస్ దెన్ 20% చేస్తున్నాయి. అదే మీరు వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్లో వెస్టర్న్ ఆర్ డెవలప్డ్ అక్కడ పబ్లిక్ 20% కన్నా తక్కువ చేస్తుంది. ప్రైవేట్ పీపులే యాక్టివ్ రోల్ తీసుకొని 80% దాకా చేస్తున్నారు. క్లియర్? సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది కంట్రీ యొక్క గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో అందుకే ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్గా చూస్తాం. మనకి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ రావాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా వీళ్ళు ఏమనుకున్నారు, వీఆర్ అబౌట్ టు బ్రింగ్ అకాడమియా ఇండస్ట్రీ కొలాబరేషన్. అంటే అకాడమియా ఇండస్ట్రీ కొలాబరేషన్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఇండస్ట్రీ అండ్ అకాడమీ బోత్ రెండు కూడా కలుస్తాయి. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి నాలెడ్జ్ బేస్ కావాలి, అది అకాడమియా అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. అండ్ అకాడమియా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఫండింగ్ కావాలి, ప్రాజెక్ట్స్ కావాలి, అవి ఇండస్ట్రీ వాళ్ళు ఇస్తారు. సో ఇద్దరికి కూడా మ్యూచువల్ బెనిఫిట్, ఒకరి బెనిఫిట్ ఒకరికి ఉంటుంది కదా. సో ఈ అప్రోచ్ కూడా తీసుకొద్దాము అని హువావే అనుకుంటుందన్నమాట. అంటే ఆల్రెడీ ఉంటుంది బట్ ఇండియాలో చాలా తక్కువ ఉందన్నమాట, దాన్ని డెవలప్ చేయాలి అని అనుకున్నది. క్లియర్? సో అందుకే ఈ ఆర్టికల్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఫోర్స్బుల్ ఆధార్ ఓట్ ఐడి లింకింగ్. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. క్లియర్? GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఆధార్ గురించి ఎప్పుడు వచ్చినా క్లియర్గా చదువుకోండమ్మా. ఎందుకంటే
మనకి యూపీఎస్సిలో చాలాసార్లు వీటి మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎందుకు? సంథింగ్ హ్యాపెన్ ఇన్ 2017లో మనకి మెయిన్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అనేది రావడం జరిగింది. ఈ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా చెప్పారు ఏంటని, ఆధార్ అనేది రైట్ టు ప్రైవసీలోకి వస్తుంది అని. రైట్ టు ప్రైవసీలోకి వస్తుంది. రైట్ టు ప్రైవసీ ప్రకారం ఆధార్ డేటా అనేది కేవలం మ్యాండేటరీ పర్పస్ చెయ్యాలి అంటే వేరే డిఫరెంట్ కండిషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బెనిఫిట్ కావాలనుకోండి, కేవలం ఆధార్ వల్ల మీ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుస్తుంది అంటేనే దాన్ని నేను మ్యాండేటరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నా సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మీకు అవసరం లేదు అండ్ నా డీటెయిల్స్ కూడా బ్యాంక్ వాళ్ళకి అవసరం లేదు. సో అందుకనే ఎక్కడ మ్యాండేటరీ ఉంచాలి, ఎక్కడ అవసరం లేదు అని క్లియర్గా సుప్రీంకోర్టు కేఎస్ పుట్టస్వామి కేసులో దీన్నే రైట్ టు ప్రైవసీ కేస్ అని కూడా అంటారు. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ఆర్టికల్ అనేది దీన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడే మ్యాండేటరీ చేయమన్నారు, రైట్? అయితే ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ఆధార్ని మన ఓటర్ ఐడెంటిఫికేషన్స్తో లింక్ చేయమంటున్నారు. ఓటర్ ఐడితో లింక్ చేస్తే ఏమవుతుంది, మీ ఓటర్ ఐడితో లింక్ చేయడం వలన గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, డూప్లికేషన్ ఆఫ్ రికార్డ్స్ అనేవి మేము క్లోజ్ చేయగలము. అంటే ఏంటి, చాలామంది ఒక స్టేట్లో ఉండి వేరే స్టేట్లో వెళ్తున్నారు అంటే మైగ్రేట్ అవుతున్నారు, వాళ్ళు అక్కడ కూడా ఓటు కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సో రెండు చోట్ల కూడా ఎలక్టరల్ రోల్స్ అంటే నేమ్స్ అక్కడే ఉంటున్నాము అని ఎలక్టరల్ రోల్స్లో రాయించుకుంటున్నారు. 2-3 సార్లు ఓట్లు వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాటిని మనం డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అని అంటాము. అవునా? ఇది డెమోక్రసీలో రాంగ్ కదమ్మా, డూప్లికేషన్. సో అటువంటి డూప్లికేషన్స్ అన్నిటినీ కూడా వీడ్ అవుట్ చేయడానికి, వీడ్ అవుట్ అంటే కలుపు మొక్కలను ఏరి పారేసేటట్టు, వాటిని తీసేయడానికి ఖచ్చితంగా ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేసుకుంటే ఇలాంటివి చెయ్యగలము అని గవర్నమెంట్ ఆలోచన. క్లియర్? గవర్నమెంట్ ఆలోచన ఏంటి, డూప్లికేషన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి పోతుంది. ఎలక్టోరల్ రోల్స్ అనేవి స్ట్రీమ్లైన్ అవుతుంది. మైగ్రేటెడ్ పీపుల్ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఎక్కడ ఉన్నారు అంటే అక్కడే యూజ్ చేసుకుంటారు. అండ్ సేమ్ పర్సన్ నేమ్ అనేది 2-3 చోట్ల రికార్డ్ అయ్యేటట్టు ఉండదు అని అంటున్నారు. క్లియర్? సో అయితే అక్కడికి అలా ఉంచితే ఇప్పుడు ఆర్టికల్ ఏంటి అంటే చాలామంది క్లియర్ ఏమని చెప్తున్నారు, వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ ఫోన్ చేసి మ్యాండేటరీగా ఆధార్ని ఓటర్ ఐడిని లింక్ చెయ్యాలి అని చెప్తున్నారు అని అంటున్నారనమాట. దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈజ్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్లో ఒక వ్యక్తిని రీసెంట్గా గవర్నమెంట్ అఫీషియల్స్ ఫోన్ చేసి వాళ్ళ ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడితో లింక్ చేసుకోమంటున్నారు, లేదంటే అతనికి ఓటు వేసే హక్కు ఇవ్వము అని చెప్తున్నారనమాట. అంటే ఏం చేస్తున్నారు, మ్యాండేటరీ చేస్తున్నారు. బట్ సుప్రీంకోర్టు కేఎస్ పుట్టస్వామి కేసులో ఏమని చెప్పింది, మ్యాండేటరీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా సోషో ఎకనామిక్ బెనిఫిట్ అయినా ఉండాలి, లేదంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిందైనా ఉండాలి అని కండిషన్స్ ఉంటున్నాయి. అయితే ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ కాదు, సోషో ఎకనామిక్ బెనిఫిట్స్ది కాదు. ఎందుకు, ఓటు వేయాలంటే నా ఐడి ఉంటే సరిపోద్ది, కానీ వాటిని లింక్ చేసి గవర్నమెంట్ నాకేమిస్తుంది, ఏమీ ఇవ్వదు, కాబట్టి దాన్ని నేను ఎందుకు లింక్ చెయ్యాలి అని కూడా అని ఉంటుంది. అవునా కాదా? అంటే మ్యాండేటరీగా చేసే అధికారం లేదు. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమంటున్నారు, బయటికి మాత్రం నో, అలా ఎప్పుడూ జరగదు, మేము కేవలం
వాలంటరీగానే చేసుకోమని చెప్తున్నాము. అది ప్రజలకే మంచిది కదా. మళ్ళీ వాళ్ళ ఓట్లు అనేవి డూప్లికేషన్స్ అయిపోతే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ మంచి గురించే మేము చెప్తున్నాం తప్ప మేము ఎవరిని మ్యాండేటరీ చెయ్యట్లేదు అని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ చెప్తున్నారనమాట. క్లియర్. బట్ మనం మాత్రం ఏంటి చూస్తున్నాం, చాలా కేసెస్ ఇలా వస్తున్నాయి. అండ్ రీసెంట్గా ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2021 కూడా మ్యాండేటరీ లింకింగ్ ఆఫ్ ఆధార్ అనేది తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నది. బట్ అపోజిషన్ వాళ్ళు స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేయడం వలన అది 2021లో పాస్ అవ్వలేదు. బట్ రిగార్డింగ్ మినిస్ట్రీస్ లైక్ లా మినిస్ట్రీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, మేము మ్యాండేటరీ చేయలేదు, వాల్యూంటరీ అని మాత్రమే చెప్తున్నాం. వాల్యూంటరీ అంటే ప్రజలు నచ్చితేనే చేయొచ్చు, లేదంటే అవసరం లేదనే మేము చెప్తున్నాం తప్ప మేము ఎక్కడా కూడా కంపల్సరీ అని పెట్టడం లేదు అని చెప్తున్నారన్నమాట. క్లియర్. అర్థమైంది కదమ్మా. సో అయితే ఇక్కడ ఏం చూస్తాం, మనం ఎలక్టరల్ రోల్లో కూడా కొత్తగా ఓటు కావాలంటే ఫామ్ 6B ఇవ్వాలి. ఫామ్ 6Bలో కూడా ఇది ఇవ్వాలి అని చెప్తున్నారు. బట్ వాలంటరీ అని చెప్పినా ఓటు వేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాలి అంటున్నారు. అర్థమవుతుందమ్మా. నీకు ఎలక్షన్ కార్డు వచ్చేస్తుంది కావాలనుకుంటే నీ ఆధార్ ఇవ్వకుండా. బట్ నువ్వు ఓటు వేయాలంటే దీన్ని మ్యాండేటరీగా ఆధార్కి లింక్ చేయాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అందుకని టోటల్గా ఇప్పటి వరకు డోర్ టు డోర్ కలెక్ట్ చేసి వాళ్ళు దాదాపుగా 2.5 crore పీపుల్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. క్లియర్. సో అందుకే ఆర్టికల్ వచ్చిందమ్మా. సో జాగ్రత్తగా ఈ ఆర్టికల్ చూడండి. సో ఇది ఆధార్ కేసుకి సంబంధించింది కాబట్టి టోటల్గా ఓవరాల్గా లింకప్ చేసి చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ మాత్రమే కాదమ్మా, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఆప్షనల్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారు, అండ్ సోషియాలజీ కార్తికేయ సార్ డీల్ చేస్తారు, అండ్ ఆంథ్రోపాలజీ ఇస్ డెల్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్, అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. క్లియర్. సో అయితే మీకు ఫీజ్ రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసరికి 25,000 మాత్రమే, లైవ్ ప్లస్ రికార్డెడ్ 30,000 రూపీస్ మాత్రమే, అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఇది క్లియర్ అవుతుంది. ఫైన్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోగలరమ్మా. ఒక్కసారి చూడండి, ఈ ఫీజ్ అనేది 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఫైన్. సో ఆప్షనల్ ఆంథ్రోపాలజీ వచ్చేసరికి నేనే డీల్ చేస్తాను, అండ్ సిలబస్ మొత్తం కూడా 4 to max 5 monthsలో కంప్లీట్ అవుతుంది. సో మీరు ఎగ్జామినేషన్ కల్లా అట్లీస్ట్ 3 times రివిజన్ అవుతుంది. అండ్ ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటి అంటే మీకు రెగ్యులర్ బేసిస్ మీద ఆన్సర్స్ అనేది లైవ్గా క్లాస్లో రాస్తారు. సో మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా కోర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే 5 months కల్లా మీకు నోట్స్ కంప్లీట్ అయిపోతుంది, ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్ అయిపోవడంతో మీరు బెస్ట్ ఆన్సర్స్ని ప్రొడ్యూస్ చేయగలరు. క్లియర్. ఎస్. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్స్ మనం స్టార్ట్ చేస్తున్నామా. ఆప్షనల్స్లో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫీజ్ కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ మీకు అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు ఉంటాయమ్మా. క్లియర్. సో అయితే టాపిక్ వైజ్ టెస్ట్ రాస్తారు, మాడ్యూల్స్ రాస్తారు, మీకు బెటర్ ఇవాల్యుయేషన్ ఫాలోడ్ బై టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. క్లియర్. సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా, ఎన్ని ఎగ్జామ్స్ అయినా కూడా వీక్లీ బేసిస్ మీద రాస్తూ మీ స్కిల్ బిల్డింగ్ అనేది చేసుకోవచ్చు. క్లియర్. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఫర్ యువర్ స్కిల్ బిల్డింగ్. ఖచ్చితంగా మీరు మెయిన్ ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్. సో అటువంటి ఆన్సర్ రైటింగ్ని మనం వీక్లీ ఇవ్వడం వలన మీరు ఇయర్ లాంగ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553.
క్లియర్. సో ఆంథ్రపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు ఆంథ్రపాలజీలో ఎటువంటి డౌట్స్ ఉన్నా షెడ్యూల్ నీట్గా వేసి ఇవ్వడం జరిగింది. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే పూర్తి డీటెయిల్స్ అనేవి కనుక్కోగలరు. ఆర్ మన యూట్యూబ్లో ఆంథ్రపాలజీ వీడియోస్ దగ్గర కూడా నేను టెస్ట్ సిరీస్ గురించి నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్. సడన్గా అనుకోకున్న రెయిన్ ఫ్లడ్స్ అయితే దాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటాము. క్లియర్. దాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటాము. అయితే ఈ 2 టాపిక్స్లో కూడా అదే చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటి? న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఎర్త్క్వేక్ అయినా అవ్వచ్చు, ల్యాండ్ స్లైడ్ అయినా అవ్వచ్చు. ఎర్త్క్వేక్ అంటే భూకంపం మీకు తెలుసు. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, రోడ్డు కొండ చర్యలు విరిగి పడడం. క్లియర్. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? కొండ చర్యలు విరిగి పడితే ల్యాండ్ స్లైడ్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఇటువంటి ల్యాండ్ స్లైడ్స్ కాకుండా మనకి అవలాంచెస్ అని కూడా అంటారు. ఏమంటారు? అవలాంచెస్. అవలాంచెస్ అంటే కొండ చర్యలు నార్మల్వి అయితే మంచు కొండల దగ్గర జరిగేది అవలాంచెస్ అని అంటాము. మంచు కొండల దగ్గర జరిగితే అవలాంచెస్ అని అంటాము. క్లియర్. సో ఇలాంటి ఫ్లడ్స్ కానీ వీటన్నిటిని అండ్ డ్రాట్ మేనేజ్మెంట్, డ్రాట్, ఇవన్నీ కూడా డిజాస్టర్స్గా పరిగణిస్తాము. ఎర్త్క్వేక్ అయినా, ల్యాండ్ స్లైడ్ అయినా, అవలాంచెస్ అయినా, ఫ్లడ్స్ అయినా, డ్రాట్ అయినా, ఇటువంటివన్నీ కూడా డిజాస్టర్స్గా పరిగణిస్తాము. డిజాస్టర్స్ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేయాలి. క్లియర్. సో వాట్ ఈజ్ ద నీడ్ టు కంట్రోల్ ద డిజాస్టర్స్ అది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాష్ ఫ్లడ్స్ వలన హిమాచల్ ప్రదేశ్లో ఇబ్బంది అయింది. అయితే ఇక్కడ ఒక స్టడీ కూడా జరిగింది అని చెప్తున్నారు. క్లియర్. సో అయితే ఆ స్టడీ హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఆ స్టడీని ఎక్కడ రిపోర్ట్ చేశారు? దట్ ఈజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్లో హిమాచల్ ప్రదేశ్ గురించి స్టడీ చేశారు. క్లియర్. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడుందో మీకు తెలుసు. హిమాలయస్ రీజియన్ దగ్గర ఉంది. హిమాలయస్ రీజియన్ అనేది చాలా ఎకాలజికల్ ప్లేస్. అవునా? అంటే అక్కడ ఎక్కువ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి అండ్ మంచు ఉంటుంది. మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడే ఉంటాయి. మెయిన్లీ హిల్లీ ఏరియా కాబట్టి అక్కడ డిజాస్టర్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. క్లియర్. సో అయితే ఇక్కడ ఏమంటున్నారు? హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు దేనికి గురైందంట? ల్యాండ్ స్లైడ్స్కి, కొండ చర్యలు విరుగు పడతాయి. అవునా? వాటికి. అండ్ ఇంకా మరొక టర్మ్ యూజ్ చేశారు, దట్ ఈజ్ క్లౌడ్ బర్స్ట్స్. బర్స్ట్ అంటే ఏంటమ్మా? పేలడం. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? క్లౌడ్స్ అన్నీ అనుకోకుండా సడన్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ అనేది జరిగింది అంటే అప్పుడు దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటాము. అవునా? అంటే వర్షం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకేసారి వర్షం అనుకోనంత రీతిలో పడింది అంటే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటాము. అంటే క్లౌడ్స్ అన్నీ కూడా, వాటర్తో ఉన్న క్లౌడ్స్ అన్నీ కూడా ఒకే దగ్గరకు వచ్చి బర్స్ట్ అయితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాము. క్లౌడ్ బర్స్ట్ అయితే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఎందుకు? అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్ వచ్చింది కాబట్టి ఫ్లడ్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువగా వస్తుంది. దాన్ని మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటాము. క్లియర్. సో ఈ తర్వాత అవలాంచెస్. అది ఎలాగా? హిమాలయస్ కదమ్మా. హిమాలయస్ అంటే మంచు కొండలు ఉంటాయి. సో అవలాంచెస్ కూడా జరిగింది. అంటే మంచు కరిగి వాటర్ కిందకి రావడంతో కొండ చర్యలు అనేవి విరిగి పడ్డాయి. క్లియర్. అండ్ డ్రాట్ కూడా పెరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో ఇవన్నీ చూస్తారు. హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్స్ చూస్తారు, అవలాంచెస్ చూస్తారు, క్లౌడ్ బర్స్ట్ చూస్తారు, ఫ్లాష్ ఫ్లడ్స్ చూస్తారు. అండ్ ఇంకా డ్రాట్ కండిషన్ అంటే వాటర్ సప్లై లేకపోతే పంట భూములు అవి ఎండిపోతాయి. సార్ అదేంటి సార్, ఎంత వర్షం పడుతుంది అన్నారు కదా, అయినా అక్కడ డ్రాట్ ఎందుకు వస్తుంది? క్లియర్. డ్రాట్ రావడానికి రీజన్ ఏంటి అంటే ప్రాపర్ ఇరిగేషన్ లేకపోతే డ్రాట్ అనేది వస్తుంది. ఏం లేకపోతేనమ్మా? ప్రాపర్
ఇరిగేషన్, ప్రాపర్ ఇరిగేషన్ లేకపోతే డ్రాట్ కండిషన్ వస్తుంది. క్లియర్. సో అందుకని వీటన్నిటివి కూడా ఇట్లా చెప్తున్నారనమాట. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు న్యాచురల్ డిజాస్టర్స్లో ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నారు అని ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో అదే ఈ స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్లో పెడుతున్నారు. సో దీంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఈ డిజాస్టర్స్కి అన్నిటికీ కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రోన్గా ఉంది, అంటే ఎక్కువ వల్నరబుల్గా ఉంది, ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంది. కాబట్టి మౌంటైన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేవి చేయించి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో, అంటే ద రీజన్స్ న్యాచురల్ రీజన్స్ కాదు, ఆర్టిఫిషియల్ అంటే హ్యూమన్స్ వల్ల జరిగిన మిస్టేక్స్ వలన ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, అంటే వాటిని ముందు కట్టడి చెయ్యాలి, కంట్రోల్ చెయ్యాలి అని చెప్తున్నారు. అండ్ ఈ రిపోర్ట్ కూడా క్లియర్గా చెప్తుందమ్మా. ఏం చెప్తుంది ఒక్కసారి చూసినట్లయితే మొత్తం హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 59% ఆఫ్ ల్యాండ్ 59% ఆఫ్ ల్యాండ్ సాయిల్ ఇరోషన్కి గురి అవుతుంది. దేనికవుతుంది? సాయిల్ ఇరోషన్. సార్ సాయిల్ ఇరోషన్ అంటే ఏంటి? రిమూవింగ్ ఆఫ్ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్, రిమూవింగ్ ఆఫ్ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్. ఓకే, సాయిల్ పై పొరని మొత్తం మనం తీసేస్తున్నాము అంటే సాయిల్ స్టామినా పోతుంది. సాయిల్ స్టామినా పోతుంది అంటే కింద ఉన్న కంట్రోలింగ్ పవర్ కూడా తగ్గిపోతుంది. సాయిల్ ఇరేషన్ ఎప్పుడు జరుగుతుందో అక్కడ ప్లాంటేషన్ అనేది ఉండదు. ప్లాంటేషన్ అంటే కొత్త చెట్లు కానీ అవేవి కూడా రావన్నమాట. క్లియర్. సో చెట్లు అయితే ఎప్పుడు ఉండవో దాని ఏరియా అంతా కూడా ఫ్రెజైల్ అయిపోతుంది. ఏమైపోతుందమ్మా? ఫ్రెజైల్ అని అంటున్నారు. ఫ్రెజైల్ అంటే ఏంటి? వెరీ డేంజర్, అంటే చిన్న చేంజ్కి కూడా అది తట్టుకోలేదు, దాన్నే ఫ్రెజైల్ అని అంటాం. క్లియర్. చిన్న చేంజెస్ను కూడా తట్టుకోకపోతే దాన్ని ఫ్రెజైల్ అని అంటాము. క్లియర్. సో అందుకనే ఇటువంటి ఫ్రెజైల్ ఇకాలజీ అనేది కాపాడుకోవడం చాలా కష్టం. సో వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో చాలా వరకు క్లైమేటిక్ కండిషన్స్ వలన అండ్ హ్యూమన్ కండిషన్స్ వలన ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఈ క్లౌడ్ బర్స్ట్ కానీ వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి కష్టం. బట్ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఏదైతే ఉందో, అంటే మనుషుల ద్వారా ఏర్పడిన ఈ కొన్ని ప్రాబ్లమ్స్ని మాత్రం కంట్రోల్ చేయగలం. అండ్ ఆ తర్వాత అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే రిలీఫ్ ఎఫర్ట్స్ ఇవ్వాలి. రిలీఫ్ ఎఫర్ట్స్ అంటే వాళ్ళని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ చేసి వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కానీ హౌసింగ్ ఫెసిలిటీస్ అరేంజ్ చెయ్యాలి. క్లియర్. సో వీటి వలన చాలా డేంజర్స్ అండ్ డ్యామేజెస్ కూడా జరుగుతున్నాయి. అండ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే హిమాచల్ ప్రదేశ్ టోటల్గా 25 టైప్స్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ హ్యాజార్డ్స్కి అది వల్నరబుల్ అని చెప్తున్నారు. ఎన్ని? 25 టైప్స్ ఆఫ్ హాజార్డ్స్. సార్ 25 టైప్స్ ఆఫ్ హాజార్డ్స్ అంటే ఎట్లాగా? ఇప్పుడు చూసారమ్మా, అవలాంచెస్ ఒకటి, క్లౌడ్ బస్ట్ ఒకటి, ఫ్లాష్ ఫ్లడ్స్ ఒకటి, ల్యాండ్ స్లైడ్స్ ఒకటి, ఎర్త్క్వేక్స్ ఒకటి, డ్రాట్ ఒకటి, అలా. క్లియర్. వైల్డ్ ఫైర్స్ ఒకటి. సో ఇటువంటి హజార్డ్స్కి 25 టైప్ ఆఫ్ హజార్డ్స్కి వల్నరబుల్. సో అందుకని ఈ స్టేట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వరకు కంట్రోల్ చేయాలన్నమాట. క్లియర్. సో దాని గురించి అందుకే చెప్తున్నారు. ఫైన్. సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుంది ఒక్కసారి చూడమ్మా. లెట్స్ టేక్ ఇది ఒక కొండ అనుకోండి. క్లియర్. ఈ కొండ ఇలా ఉంటే ప్రాబ్లం రాలేదు. బట్ దీన్ని ఏం చేసాము? జాగ్రత్తగా ఇక్కడ మనం ఇండస్ట్రీస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడానికి రోడ్స్ అన్నీ కూడా వేయాలి అని నార్మల్గా దీన్ని తయారు చేసాం అనుకోండి. నార్మల్గా తయారు చేస్తున్నప్పుడు అక్కడ మీరు కొంతవరకు కొండని బ్రేక్ చేసి రోడ్లన్నీ కూడా నీట్గా వేసి అక్కడ ఉన్న ట్రీస్ అన్నిటినీ తీయాలి. అవునా? సో ఇలా చేయడం వలన ఎస్ అఫ్కోర్స్ ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అవన్నీ కూడా మీరు కట్టచ్చు. క్లియర్. పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, కాంప్లెక్సెస్ ఇలాంటివన్నీ కట్టచ్చు. బట్ ఇలా కడితే
ఎప్పుడూ కూడా వచ్చే వాటర్ ఫ్లో అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, వాటర్ స్టోర్ అయిపోవడంతో ఫ్లడ్స్ వస్తాయి. క్లియర్, వాటర్ స్టోర్ అవడం వల్ల ఫ్లడ్స్ వస్తాయి. అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి, హ్యూమన్స్ అవసరం లేని చోట డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని ఇటువంటి ఫ్రెజైల్ ఏరియాస్లో, క్లియర్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని ఇటువంటి ఫ్రెజైల్ ఏరియాస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. వాటి వలన న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి జరుగుతున్నాయి. క్లియర్, సో న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి జరుగుతున్నాయి. సో చూసారు కదమ్మా, ఇందాక మనం అనుకున్నాం ఈ ఫ్లడ్స్ వలన అండ్ ఈ డిజాస్టర్స్ వలన ఎంత ఇబ్బంది వస్తుంది అండ్ డిజాస్టర్ని ఎందుకు మనం మేనేజ్మెంట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్ అంటే ఏంటి, ఒక విపత్తి అని చూసాం. అవునా, డిజాస్టర్ అనేది ఒక విపత్తి. డిజాస్టర్ని ఎప్పుడూ కూడా మనం ఆపలేం. అవునా, వర్షాలని ఆపగలమా, ఫ్లడ్స్ని ఆపగలమా, వాటిని ఆపలేము, కానీ వాటిని మేనేజ్ చేయగలము. క్లియర్, వాటిని మేనేజ్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లడ్స్ కింద ఎక్కువ వాటర్ వస్తుంది అంటే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఫ్లడ్ వాటర్ జాగ్రత్తగా వెళ్ళిపోయేటట్టు రోడ్ కన్స్ట్రక్షన్ కానీ కెనాల్స్ కన్స్ట్రక్షన్ కానీ చేస్తూ వాటిని ఓషన్ వైపు మనం పంపించగలిగితే అప్పుడు డిజాస్టర్ని మేనేజ్మెంట్ చేసినట్టే. అంటే 100% ప్రాబ్లమ్ని జీరో చేయలేం, కానీ లాస్ అయితే మాత్రం తగ్గించగలం. వై ద నీడ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ద నీడ్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డిజాస్టర్స్ని ఎప్పుడైతే కంట్రోల్ చేయగలమో, డిజాస్టర్స్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో మనకి హ్యూమన్ లాస్ అనేది తగ్గుతుంది. అవునా, హ్యూమన్ లాస్. ఇందాక ఆర్టికల్ కూడా చూసాం కదా, ఈ డిజాస్టర్స్ వలన 21 లైఫ్స్ అనేవి కోల్పోయాయి. అవునా, చూసారమ్మా, 21 లైఫ్స్ అంటే అది నార్మల్ విషయం కాదు. అవునా, సో హ్యూమన్ లాస్ అనేది తగ్గించాలి అంటే డిజాస్టర్స్ మేనేజ్ చేయాలి. అండ్ ఆ తర్వాత నేచర్ని ఆ నేచర్ బ్యూటీ కాపాడుకోవడానికి మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చెయ్యాలి. క్లియర్. అండ్ ఆ తర్వాత ఫ్రెజైల్ ఇకాలజీని కాపాడుకోవాలి. ఫ్రెజైల్ ఇకాలజీ అంటే ఏంటి, ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ అనేది చిన్న చిన్న వాటికి కూడా చేంజెస్ అవుతుంది, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఆ తర్వాత లాస్ టు ప్రైవేట్. క్లియర్, ప్రైవేట్ పీపుల్కి వాళ్ళ హౌసెస్ పోతాయి అంటే నార్మల్ ప్రజలకి వాళ్ళ లాసెస్ ఎలా వస్తాయి, వాళ్ళ వెహికల్స్ అవి కోల్పోతారు, వాళ్ళ ల్యాండ్స్ అవి కోల్పోతారు, వాళ్ళ బిల్డింగ్స్ అవి కొట్టుకొని పోతున్నాయి, వాళ్ళకి లాసెస్ అనేవి వస్తున్నాయి. అవునా, అండ్ డిజాస్టర్ అయిన తర్వాత మళ్ళీ వాటిని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అన్న చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లియర్. సో అందుకనే అండ్ ఆ తర్వాత లాస్ ఫర్ ది గవర్నమెంట్. ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. అవునా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కోల్పోతున్నారు అండ్ ఆ తర్వాత టెలికమ్యూనికేషన్ ఛానల్స్ కోల్పోతున్నాము, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కింద వస్తున్నాయి. సో అందుకనే డిజాస్టర్ని వీలైనంత త్వరగా మనం కంట్రోల్ చేసి మేనేజ్ చేసి అన్నెసెసరీ యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గించాలి. అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అలాంటివన్నీ కంట్రోల్ చేయాలి. అయితే ఇక్కడ మెయిన్ ఫ్లడ్స్ గురించి అడిగాడు కాబట్టి మనం ఫ్లడ్ మేనేజ్మెంట్ చూద్దామా. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనం ఎలా కంట్రోల్ చేస్తాం, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అని ఉంది. క్లియర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉంది. దీని ప్రకారం మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, వీళ్ళు గైడ్లైన్స్ అనేవి ఇస్తారు. క్లియర్, వీళ్ళు గైడ్లైన్స్ అనేవి ఇస్తారు. ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వగలిగితే డిజాస్టర్స్ని కంట్రోల్ చేస్తాము. సో ఫ్లడ్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఇంపార్టెంట్గా ఏం చెప్పారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లడ్ అంటే వర్షం కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లడ్
ఫోర్కాస్టింగ్ కరెక్ట్గా చెయ్యాలి అని చెప్తున్నారు. సో దానివల్ల మనం ఫ్లడ్స్ ఎప్పుడు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తారమ్మా? ఆ ప్లేస్ యొక్క వెదర్ని కాన్స్టెంట్గా మనం అప్డేట్ చేసుకుంటూ ఎలా ఉందో తెలుసుకుంటూ ఆ తర్వాత ప్రాపర్ సెన్సార్స్ అవన్నీ కూడా మనం కెనాల్స్ దగ్గర పెట్టాలి. క్లియర్? కెనాల్స్ దగ్గర పెట్టాలి. అండ్ ఆ తర్వాత రెయిన్ కూడా ఫోర్కాస్టింగ్ చేసి అన్నిటినీ ఇంటిగ్రేట్ చేస్తే దాన్నే ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లడ్స్ అంటే ఏంటమ్మా? ఇది ఒక కెనాల్ అనుకోండి. ఈ కెనాల్లోకి చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ వచ్చేస్తుంది. సో ఇది తట్టుకోలేక బయటికి విడిచిపెట్టేసింది అంటే వాటర్ని, దాన్నే మనం ఫ్లడ్స్ అని అంటాము. అవునా అంటే కెనాల్ తట్టుకోలేకపోతుంది కాబట్టి. సో ఇక్కడ సెన్సార్స్ ఎప్పుడైతే మనం పెట్టగలిగామో, క్లియర్? సో ఇక్కడ సెన్సార్ ఎక్కడికక్కడ పెట్టారు అనుకోండి, వాటర్ లెవెల్ నిండిపోతుంది అన్నప్పుడు మనకి ముందుగానే ఐడియా వస్తుంది. సో ప్రజల్ని ఆ ఏరియా నుంచి ఖాళీ చేయిస్తే అట్లీస్ట్ హ్యూమన్ లాస్ అయినా కూడా మనం కంట్రోల్ చేసే పొజిషన్లోకి వెళ్తాం. అవునా? హ్యూమన్ లాస్ అయినా కూడా కంట్రోల్ చేసే పొజిషన్లోకి వెళ్తాం. సో అందుకనే ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ వన్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్. అండ్ అదే కాదు, ఆ తర్వాత ప్రాపర్గా డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలి. డ్యామ్స్ రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఈ ఏరియాస్లోకి వెళ్తాయి కాబట్టి వాటిని మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేవ్ చేయగలము. వాటర్ని అంతా కూడా సేవ్ చేయగలం. డ్రాట్ కండిషన్స్లో యూజ్ చేసుకుంటాం అన్నమాట. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే వస్తుందో ఎక్కడికక్కడ మనం గ్రౌండ్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? వాటర్ని నింపుకోవడానికి. దాన్ని వాటర్ రీప్లెనిష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ముందు ఉండేదమ్మా ఇంకుడు గుంతలు అంటాం కదా, వాటిని వాటర్ రీప్లెనిష్మెంట్ టెక్నాలజీ. ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు మనం తవ్వుకుంటే వర్షం నీళ్ళంతా కూడా భూమి లోపలికి చేరి భూమిలో ఉన్న వాటర్ కంటెంట్ లెవెల్స్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. క్లియర్? సో వాటర్ రీప్లెనిష్మెంట్ కూడా ఇది చేస్తుంది అన్నమాట. క్లియర్? సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత ప్రాపర్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. క్లియర్? డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. ఎప్పుడైనా డిజాస్టర్ వస్తే ఎటువంటి డెసిషన్స్ వెంటనే తీసుకోవాలి అన్న ఆలోచన ముందుగానే ఉండాలి. అండ్ ఆ తర్వాత వీళ్ళకి హెల్ప్ చేస్తూ సెపరేట్ NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకొని ఉంటే హ్యూమన్ లాస్ అలాంటివి తగ్గించడానికి ఎక్కువ ప్రయత్నం చేయగలము. క్లియర్? సో చూసారు కదమ్మా, ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా కూడా GS3 డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ జాగ్రఫీలో కానీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇటువంటి టాపిక్ బోత్ జాగ్రఫీకి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి రెండిటికి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో చూసారు కదా, ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ మెషర్స్తో అట్లీస్ట్ కొంతవరకు కూడా మనం కంట్రోల్ చేయగలము. ఇండియాలో డిజాస్టర్స్ అన్నిటినీ కూడా ఎవరు చూసుకుంటారు? దట్ ఈజ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు. ఆ బాడీ గురించి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005లో ఉన్నాయి. ఫైన్. ఎస్. సో ఇవి ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడమ్మా, ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ UPSC లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్ GS 1 to 4 అండ్ essay కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన అండ్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్? ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి 7893899553. మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైన్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ అనేవి UPSC మెయిన్స్కి అనుగుణంగా ఒక బెస్ట్ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దట్ అవైలబుల్ ఫర్ యువర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే కేవలం హైదరాబాద్లో,
ఆన్లైన్ అయితే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు. మనకి ఇక్కడ GS 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. క్లియర్? మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు పూర్తి ఇవాల్యుయేషన్, టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? మనకి ఇక్కడ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది రావడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎగ్జామ్స్ వీక్లీ బేసిస్తో రాస్తూనే ఉంటారు. క్లియర్? సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. 7893899553. Then check our current affairs based MCQ. చూడమ్మా, క్వశ్చన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, గవర్నమెంట్ ఇన్ ఇండియా puts more on R&D compared to private sector. Clear? Compared to private sector. And second statement చూడండి, Government of India spends more than 5% of GDP. క్లియర్? జీడిపిలో 5% కన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంది అని. క్లియర్? ఎస్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, B, ఓన్లీ 2, C, both and D, none. Clear? Only 1, only 2, both, none. And I encourage everyone to do participate and kinda current affairs based MCQ and petti answer pettandama. Good. Now static MCQ question, consider the following statements to reduce ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి మెషర్స్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్, డిక్రీజింగ్ మనీ సప్లై ఇన్ మార్కెట్. అండ్ సెకండ్ వన్, decreasing repo rates by RBI. Clear? Yes. అంటే నథింగ్ బట్ మానిటరీ పాలసీ కమిటీ అనమాట. సో చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1, B, ఓన్లీ 2, C, both and D, none. క్లియర్? సో అయితే ఆన్సర్ అనేది చాలా జాగ్రత్తగా చూసి పెట్టండి అమ్మా. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికని ఇది ఎకానమీ రిలేటెడ్ టాపిక్ కాబట్టి కాస్త ఒక్కసారి మీరు ఆలోచించి ఆన్సర్ అనేది పెట్టండి అమ్మా. ఓకేనా? ఎస్, ఇది ఈరోజు స్టాటిక్ క్వశ్చన్. ఫైన్. చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ 30th ఆగస్ట్ వరకు ఉంచుతున్నామమ్మా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి వస్తాయి. ఫీజు అనేది ఇప్పుడు కేవలం 10,000 ఉంది, మళ్ళీ తర్వాత 15,000కి వెళ్తుంది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీకి మీకు క్లియర్గా తెలుసు. అయితే అక్కడ మనం లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, వెంటనే కాల్ చేయండి అమ్మా. అండ్ ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్? సో ఫర్ యూపీఎస్సీ ఇది కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు అనేది
5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. క్లియర్, 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. 10,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. దిస్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. మీకు MCQs అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ కవర్ అవుతుంది. యోజన, కురుక్షేత్ర కవర్ అవుతుందమ్మా. మంత్లీ కంపైలేషన్ PDFs, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. మీకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అవుతూ కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్. సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. క్లియర్. సో 30th ఆగస్ట్ వరకు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు.